శ్రీ చాసో గారి కథ సరబన్ 5వ భాగం 29/6/20. లేడీ కరుణాకరం అనే కథ. పండగకి కరుణాకరం అత్తారి ఊరి వెళ్ళాడు. ఊరివాడి నెత్తి మీద పెట్టె నుంచి అత్తారి వీధిలోకి వచ్చాడు. అతని ముందు నడుస్తున్న కుక్కిరాయి కుర్రాడు అతని అత్తారింటికి చూస్తూ ముదర మాటలు మొదలువి. మాస్టర్ అడుగులకి సిమెంట్ పోయి ఇస్తున్నాడు రోయ్, వాడికేం తుల్ఫాసు లాంటి కూతురు, అది కాపురానికి వెళ్ళే లోపల బంగారపు గోడలు కట్టేస్తా. ఈ రోజుల్లో నలుగురు కూతుళ్ళ కనుక్కున్న వాడిదై అదృష్టం. జగదోద్ధారణ. కరుణాకరం మొహం మర్రబడ్డ. తనని చూసి తన మామ మీద పెళ్ళాం మీద కారు కూతలు ప్రారంభించారు కాబు. వాళ్లతో నోరు చేసుకొని ప్రయోజనం లేదు. లేక వాళ్ళ మాటల్లో కించే సత్యముందా? అనుమానానికి హేతుభయముంది. కూలివాడు వీధరు మీద పెట్టి దించబోతు. అక్కడ దించకు, కొత్తగా అంటూ కిటికీలోంచి చూసి తలుపు తీసింది అత్తగా. రానాయనరా, కాకి కావు కావుమంటూ ఉంటే ఇవాడే వస్తావనుకుంటాను. సావిట్లో కూర్చి మామగారు వచ్చే వేళ అయిందని అల్లుడిని పలకరి ఇంట్లోకి ఏమర్రోయ్ పిల్లలు, బావ వచ్చాడని పెరట్లో ఆడుకుంటున్న పిల్లల్ని కేకేసి మరదులు మరదళ్ళు సాలగ కిసాలగ ఏం బావ అంటూ వచ్చి పడ్డ. వాళ్ళకి బావ రావడం పండగ. హాస్యానికి సంతోషానికి, కొత్త రకం ప్రేమకి బావ ఆదరు. అత్తగారు లొడలొడలా ప్రశ్నలు వేసి వస్తాను మళ్ళా అన్నం చిమిడిపోతుందని లోపలికి తిరిగి సావిట్లో వచ్చి అల్లుడితో ముత్తడి చంటి పిల్లల కళ్ళకల తనకి నడుంపి ఈ మధ్య పెద్ద వడగళ్ళవాన్ దొడలపాకు కూలిపోడు, అతని పెళ్ళాం పూతిక పుల్లైనా ఇంట్లో పని చెయ్యకపోడు మొదలైన బోగట్టాలని అల్లుడితో చెప్పడం, వంట పూర్తి చేయటం ఒక్కసారి. కరుణాకరానికి భార్యా సందర్శనం కలగ. కానీ పెదటి వరండాలు గాజులు గల్లు గల్లుమని వినపడుతూ ఉండటానికి అతని ఒళ్ళు గగురు పడుస్తూ ఇంతలో సుందరి అని కేక పెరట్లోంచి వినవచ్చు. అది అతని పెళ్ళాం గొంతే. మళ్ళా పెద్ద మరదలు సుందరి పెరట్లోకి కప్పుతో కాఫీ తెచ్చి బావకిచ్చింది. మామగారు వచ్చారు. అల్లుడినెంతో అభిమానంతో చేరదీశాడు. కరుణాకరం చెన్నపట్నంలో ఎఫ్ఏ చదువుతున్నాడు. మామగారు నెల 30 రూపాయలు పంపుతారు. మరదళ్ళు అభిమానం మామగారి మంచి, అత్తగారి అవస్థ. పెళ్ళాం కాచి పంపిన కాఫీ పెళ్ళాం మీద కలిగిన అనుమానాన్ని అవకాశమిచ్చాయి. రాత్రి భోజనం కాగానే బడలికి చేత పడుకున్నాడు. కానీ నిద్ర తిన్నగా పట్టను. పక్కింటి వాళ్ళ గడియారం అరగంట పడి 11:30కో 12:30 వీధి తలుపు తట్టినట్టే. ఇవాళ వద్దని కబురు పంపలేదు అని మామగారు పెళ్ళాంతో మెల్లగా అన్నారు. వెళ్ళేవాళ్ళు లేకపోయారు అని చెప్పింది. మెల్లిగా ఊపిరితో కప్పుకున్న చీతరాళ్ల అరుపులో స్పష్టంగా కరుణాకరం విన్నారు. మామగారు వీధి తలుపు తీశారు. కరుణాకరం తలుపు కన్నుల్లో కళ్ళు పెట్టి చూశాడు. అత్తగారు మంచం మీద కూర్చొని పెళ్ళాం కళ్ళు నిలుపుకుంటూ పక్క గదిలోకెళుతోంది. దాని వెనకే సరసుడు వెళుతున్నాడు. సరసుడుగానే ఉన్నాడు. వాడైనా కరుణాకరం ఎరగని వాడు కాదు. పక్క వీధిలో ఉన్న నాయుడు. కరుణాకరం వీరావేశంతో తలుపు తీయబోయాడు. తలుపు అవతల గుళ్ళెం పెట్టి ఉంది. తలుపు చితకతని. ఆఖరికి మామగారు తలుపు తీశారు. పెళ్ళాం పక్కలో పడుకొని నిద్ర నటిస్తున్నది. నీ పెద్ద మరదలు గొళ్ళెం పెట్టి వెధవ హాస్యాలు ఇది అన్నది అత్త. అవును, నేనెరుగు. ఇది ఆ వెధవ అన్నాడు కరుణ. ఎవడు? నాయుడు నందీకుడు. అత్తమామలు నిర్ఘాంతపోయారు. ఇక్కడెవరూ లేరే. కలొచ్చింది కాబోలు అన్నది అత్తగా. చాలా దూరం వెళ్ళి ఉంటాడు. సరే అన్నాడు. కూలీలు చేద్దామని తలుపు కొట్టి
యువతలకి రాగానే కూలిపోయి వాళ్ళనేమీ చెయ్యటానికి తోత గదిలో పెట్టె తీసుకొని బయలుదేరి. ఎక్కడికి నాయనా ప్రయాణం? నీ కూతుర్ని నాకు పెళ్లి చేశారు, నాయుడితో పునఃసంధానం చేశారు, ఇక చౌదరితో కాపిరానికి పంపండి అని వెళ్ళిపోతున్నాడు. మామ అడ్డుపడ్డాడు. ఆ మాట విని తరువాత నువ్వు నిజమే తప్పు పని చేశాం, నిన్ను మభ్యపెట్టిన నీ యోగక్షేమాల నుంచే చేశా. నీ చదువుకు డబ్బు పంపుతున్నా పిల్లవాణ్ణి ఎక్కడి నుంచి తేగలు? నువ్వు చదువుకొని పిల్లలవాణ్ణి ఎక్కడి నుంచి తేగలు? నువ్వు చదువుకొని పెద్దవాడిపై మా అందరికీ అదనపు అవుతాం చేశా, ఆదరపు అవుతావని చేశా. పిల్ల అమాయకురాలు, దాని గొంతు కొయ్య, మమ్మల్ని ఎంతైనాను పడదు. కల్తీ వెధవల్ల ఈ ఏడు సిమెంటు గచ్చు చేయించారు, వచ్చే ఏడు రెండస్తుల మేడ కట్టి వదులు అని మామని గుళ్ళగుడ్డి నా కొంప కూసా కుంచేశార రోయ్, నా ఉపకారమర్రా రోయ్, నా ఉపకారమన్నార రోయ్, నా చేతితో పీక కూశార రోయ్ అంటూ శారద శోకాలు తీస్తూ వచ్చి కరుణాకరం కాళ్ళ మీద పడ్డ. ఏడుస్తూ శారద నిర్దోషిలా కనపడ్డ. తుమ్మెదలాంటి దాని కళ్ళు నీళ్లతో ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోయి, సరే పద ఇక్కడి నుంచి నిన్ను తీసుకుపోతాను పదండను. దాన్ని రెక్కట్టుకొని వీధిలోకి తీసుకు. తెల్లారితే పండగ, నలుగురిలో పడిపోతాం, రేపుండి అలాగే వెళ్ళండి అందుక. 4 కాదు 40 మందిలో పడండని పెళ్ళాన్ని తీసుకుపోయా. మామ కిక్కురుమల శారద గుడ్డ కట్టుగొడ్డతో మొగుడి వెంట వెళ్ళి చదువు మానేసి కరుణాకర్ చెన్నపట్నంలో గుమాస్తా చేరా. రవ్వారుస్తూ లేకుండా ఎంతో హాయి సుఖంగా కాపురం చేస్తూ 6-7 మాసాలైంది. కరుణాకరాన్ని ఒకనాడు వాళ్ళ వీధిలోంచి పోతూ నాయుడు కనబడు. అనుమానం కలిగి అన్నాడు ఆఫీసుకి వెళ్ళక తప్పల, కానీ 3 గంటలకు తెరిమి చేసుకొని వీధిలోకి వెళ్ళి మాటు వేశారు. వాళ్ళ ఇంట్లోంచి 4 గంటల కల్లా కళ్ళు మూసుకొని వెళ్ళి నాయుడు 4 గంటల కల్లా నాయుడు వెళ్ళిపోతాడు. గుండె లటుక్కువ ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళా మంచం మీద కళ్ళు మూసుకొని పరిమళిస్తూ ఉన్న దాని గుండెల మీద కిందికి వేలాడుతూ పడి ఉంది 3 ముళ్ళ జడ. ఏ పురుషుడైనా ఉరిపోయేదానికదిట. కరుణాకరం అది సరి కావడంతో కళ్ళు పెట్టి చెంపకు చేరడేసి కళ్ళు నిండుగా మొగుడిని చూసి చటానుల లేచి మొగుడి మీద వారి సాని నా ఎన్ని రద్దులైనా చేస్తాం, దూరంగా పో దగ్గులు భాజీ మొండ అని దాని విధిని ఎందుకల్లా మండిపడతారు. మళ్ళీ ఈ వ్యవహారం అన్నాడు. ఏ వ్యవహారం? గుడిసేపు దాన నాయుడు రావడం లేదా? చూశారా? చూశాను. చూడడం మీది తప్ప, నువ్వు తిరగడం తప్ప, నేను చూడడం తప్ప. అమ్మ ఇక నోరు తిన్నగా రాని రోజు వస్తున్నాడు నా కోసం. మద్రాసు నా వెనకాయ వచ్చాడు. సందేహం తీరిగిపోయి ఇంతకీ మీకే ద్రోహం చేసి ఎవరికి ద్రోహం? నాయుడు డబ్బు పెట్టి చదువుకున్నావు, అందుకే ఆ వెధవ ఉద్యోగమైనా చేస్తా. అతనన్నమే తిని ఇతని బట్ట కడతా. నేనే ద్రోహం నీకు చేశా? వాడిని దోచి నీకు పెడతా. పుస్తెముడి వేసిన మొగుడివి కదా. నాకే ద్రోహ బుద్ధి ఉంటే వాడితే లేచిపోనా? నన్ను కనకపు సింహాసనం మీద కూర్చోబెడతాడే, పేరు ప్రతిష్ట లేకుండా వెధవ ఉద్యోగం చేస్తా. నీకు చెబుదామని అనుకున్నా, నువ్వే వెళ్తి పడ్డావు అని ఉపన్యాసం లోపలికి సందుకు పెట్టి తీసుకొని పుస్తలో తాళం తీసి పొరుగు అర తీసి చూపి అందులో ఉన్నాయి విరజిమ్మ లెక్క తెలియనని 10 రూపాయల నోటు. కట్టలకి కట్ట సందుకు చూపించి అద్దంలో ప్రతిఫలిస్తూ 2 రెట్లుగా కలపడి వచ్చినప్పుడల్లా 2 3 నోట్లు ఇస్తున్నాడు. కక్కుర్తి పడ్డా కడుపు నిండుతుంది. చెడ్డదాన్ని ఇదివరకే చెడ్డ, ఇప్పుడు పనికొచ్చిన దాన్ని ఇప్పుడు పనికి రానా? నీ ముఖం చూడకు, వెళ్ళు. ఓహో మహా జోరుగా ఉంది, నువ్వే వెళ్ళవుతావు. ఏమిటో అనుకుంటున్నావు? నా వల్ల నువ్వు ఈ పాటి వాడివైనా అయ్యావు. నువ్వే ఇంట్లో ఉంచినడు, నువ్వే నాకు పెట్టి పోషించనక్కర్ల అన్న. ఆ మాటలో అతనికి చలి ద్వారంలాగా కుదుపు పట్టు. ఏం చెయ్యదు అని చెప్పినట్టు నొప్పుకోవడమా, లేక సిద్ధాంతాన్ని అందమైన పెళ్ళాన్ని వదిలి వెళ్ళడం? జరిగింది జరిగింది, ఇకనైనా తిన.
పిచ్చి 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 అని బుగ్గలు పట్టుకొని సాగది సారు శృంగారం చేసి అవి చూసే మోసం ఏం కొంప మునిగిపోయింది. వెధవ చేతస్థాలు పెట్టుకోకూడదు. అంత డబ్బు పెడుతున్న వాడిని ఎలా పొమ్మంటావు? ఈ చేస్తున్న వెధవ ఉద్యోగం మానే ఎంతవరకు చదవాలంటే ఎంతవరకు చదువు, అప్పుడు మనకు లోటు ఉండదు అని సలహా ఇచ్చి చందుకు నోటు చేతిలో చేతుడు పిడికలు పట్టుకొని ఇందండి అతనికి ఏం పాలుకోడు. జన్మలో 4 రూపాయల నోట్ల కట్టలు ఒక్కసారి పట్టుకొని ఎర్రగడు. ఓట్లు కళ్ళు మడికి రాపోతు చందు గుండా ఉన్నాయి. అతని కళ్ళంబడి నీళ్లు కాదు. అప్రయత్నంగా అతనికి చా ఏమిటండి అది? డబ్బు లేని వాళ్ళ గవ్వకు మారుతారా? ఇందండి ఈ డబ్బంతా మీదే. డబ్బేనా? నేను మీ దాన్ని కాకసం పోయాను. కాలేజీలో చదవండి, ఉద్యోగం మానే అని సముదాయించింది సమాధానపడి. కరుణాకరం తెలివైనవాడు. లేనిపోని గొడవలకు పోక చెవికి తాడు కట్టుకొని చదవటం మొదలుపెట్టి విశ్వవిద్యాలయానికి మొదటి తరగతి వాళ్ళలో మొదటి వాడిగా ఎంఏలో పాస్ అయ్యారు. ఆర్థిక శాస్త్రం అతని ప్రత్యేక కృషి. వేసవుగానే టెంకీలు ఉద్యోగం వచ్చేసింది బ్యాంకులో. శారద పిల్లలతో అవుతూ చెన్నపట్నం వీధికి విజృంభించింది. దీన్ని కృష్ణదేవరాయల వారి విజయయాత్ర, రవరాభరణాలు, చీనాంబరాలు, పళ్ళరసాలు, మత్తు పానీయాలు, పట్టు పాన్పులు అనుభవానికి వచ్చి కనకాభిషేకం చేస్తూ ఆమె తన తనులతా సౌష్ఠవ సహస్రనామార్చన చేస్తూ విటకోటి సీమ కుక్కల్లాగా చేరవు. కరుణాకరం బుద్ధి కుశాగ్రమని కొద్ది కాలానికి విదేశీ బ్యాంకులో ఇంకా ఉన్నతోద్యం అయిపోయారు. శారద సంతోషానికి మేరలేదు. మొగుడిని తీసుకొని పొద్దుకారుకొని బహుమానం చేసి ఇంకేం కావాలి కరుణాకరాన్ని. బడి పిల్లల పోటీల్లో శారద అధ్యక్షత వహించిన పిల్లకాయలు పుస్తకాలు పంచిపెట్టి మిసెస్ కరుణాకరం అని ఫోటో పేర్లతో అచ్చుపడ్డాయి. ఇంకేంకా పిల్లలంతా కరుణాకరం మీది నాన్న నాన్న అంటూ ఎగబాగు. వాళ్ళందరికీ తనక్కడి నాన్న. పెద్దవాడు నాయుడు కొడు, రెండో ఆడపిల్ల లాయరు కొడు, తర్వాత జయంతుడు శారద పిల్ల. 6 పిల్లల్ని పరాయి దేవతల కన్న కుంతీదే పతివ్రతే అన్నారు. భర్త అనుమతి ఇస్తే తప్పు లేదన్న. కనుక ఎవడి అనుమతి లేకుండా టెస్ట్ కేసు కింద కర్ణుణ్ణి దరిదాపు గూఢహత్య చెయ్యబోయింది కుంతీకరి. కుంతి పతివ్రత అయితే శారదా పతివ్రత. ధర్మజాదుల పాండవులన్న వాడు పాండు నదరులైతే వీళ్ళు కరుణాకర సంతానమే. పిల్లలు లేనివాడు పరాయి పిల్లల్ని తెచ్చి పెంచుకుండా కరుణాకరం సమాధానపడి అనేక విషయాల్లో సమాధానాలు పడుతూ ఉంటేనే జీవితం ఎవరికైనా గడుసు. పెళ్ళాం కనిపెట్టిన పిల్లలు కరుణాకరం పెంచుకుంటూ తన వాళ్ళని చేసుకొని ఆఫీసు నుంచి 4 కార్లు ఇంటికి రాగానే పిల్లలు మీదికి వచ్చారు. కరుణాకరం పెళ్ళాం దగ్గరగా నీ వల్ల ఇంత వాణ్ణయ్యా, నువ్వు శారద విద్యాదానం చేశావు. శారద 1000 మందిని భరిస్తూ దానికి ఏం దోషం లేదు. అడ్డు పెట్టినా బ్రహ్మదేవుడికి చల్లదు అంటూ భార్యాస్తవం. ఏమిటి సంగతి? నీకు తీరిక ఉందా? ఎందుకు? నీ విలాసాలన్నీ అయిన తరువాత చిన్న విషయం అని చేతికి అందించాడు. అతను ప్రైవేటుగా ఇంటిమేషన్ వచ్చి సాయంకాలం పేపర్లో ఎలాగో వస్తుంది. మర్నాటికి దేశమ్మాన్ని మూలలా వార్త పాకిపోదు. శారద చదివి ఉద్రేకం పట్టలేక దాని బిరుదమే నైట్ హుడ్డే. ఇన్నాళ్ళకి జన్మ సాఫల్యం అయింది. నేను నైటు గారి సతీమణి. రేపటి నుంచి నేను గవర్నర్ సతితో విందులకు వెళ్ళి ఐఆమ్ లేడీ కరుణాకరం ఏమంటారు? ఎస్ మై డార్లింగ్ అన్నాడు కరుణాకర్. శారద మహాపతివ్రత. ఢంకా పత్రిక మార్చి 1945లో పడింది. ఊర్వశి వెళ్ళను పెళ్ళికి పెళ్లి వాళ్ళందరితోటి వెళ్ళేను. పెళ్ళికి వాళ్ళందరితోటి పడవ నిండా కిక్కిరిసి కూర్చున్న 15 మైళ్ళు గోదావరి ప్రయాణం. ఎక్కింది ఏరువాక పడవ. పొంగుతూ తోసుకొచ్చింది సముద్రపు తాటి చెట్టంత కెరటాలెత్తి
తెరగేస్తూ వీచింది గాలి. తెరచాపలు రెండు బిగిసి పూరిస్తే కొయ్య కీచులు పెట్టి ఎత్తి కుదేస్తూ ఎనప నాగలిలాగా పడవ నీళ్ళని దున్నుతున్నది. అద్భుతమైన వాక్యం. ఎత్తి కుదేస్తూ ఇనుప నాగలిలా పడవ నీళ్ళని దున్నుతో పడవ హోరు ఎగరగొడు పెళ్లివారు గొడవ చేస్తారు. వినవలసిన విషయాలే. మామూలు మానవుల మురికి జీవితమంతా వాళ్ళ సంభాషణలో విమర్శకవస్తారు. రంకులు, రోగాలు, కుతంత్రాలు, కృత్రిమాలు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, అప్పాస్తులు సర్వం వాళ్ళ పిచ్చాపాటికి కీలకమవు. జీవితాన్ని సారస్వతంలోకి ఎక్కించి విమర్శించదలుచుకొని సాహిత్య పరులకి ఇదంతా చాలా ఖరీదైన ముడిపడి. 16 ఏళ్ల నా పెళ్ళం వాళ్ళ మధ్య పెద్ద పేలాపన రోగిది. 16 ఏళ్ళదైతే ఇద్దరు పిల్లల్ని కని అబ్బో అమ్మ అయిపోయి అమ్మలక్కలతో సరిగ్గా మాట్లాడుతారు. ప్రసాదరావు పెళ్ళి ఆఖరికి ఎలాగైతే అవుతోంది. అదృష్టవంతు వేల కొద్దీ కట్నం తాగు కొట్టుకుంటున్నాడు. 18 ఏళ్ల పిల్లని పెళ్ళాడుతున్నాడు. కుస్తీ ముడేస్తాడు రెక్కట్టుకుని అది గదిలోకి లాక్కాడు. పెళ్లి ప్రయాణంలో పుచ్చ పువ్వు లాంటి వెన్నెలు నిండు గోదావరి మీద హెత్తారీలా పోయి పడవలో కళ్ళని కదుగు. ఒక్క పడుచు పిల్ల ఉంటే పడవలాగి మనస్సు ప్రయాణం చేసు. గుండెలు పాడుకుండు. ఆడాళ్ల జనాభా ఎక్కువగానే ఉన్నది, కానీ అందమైంది లేకపోతే అట్టయిపోయి పడుచు పిల్లకి కరువు అయిపోయింది. అందుకే ఈ థమ్స్ వెళ్ళేను పెళ్ళికి. లగ్న సమయం. శుభ్రమైన పెళ్లి కొడుకు MA చదివేస్తున్నాడు. పెళ్లి కూతురు గుర్రం లాంటి కొండము, ఒంటి నిండా నగలు, చరీచీర, తల నిండా పువ్వులు. అంచేత ఆమె నిడదవోలు స్టేషన్లో మనం చూసే సలీముఖం కాదు, సర్కస్ ఎరీనాలో అలంకరించి తీసుకొచ్చే ఆడకూతు. 3 ముళ్ళు పడ్డాయి. తలంబ్రాలు పోస్తున్నారు. పెద్దాళ్ళకి కన్నుల వైభవంగా ఉన్నది కళ్యాణ్. నాకేం వెళ్ళా, ఎందుకు వచ్చాను ఈ పెళ్ళికి? ఈ మనుష్యుల మధ్య మగాళ్ళంతా గాడిద, విజ్ఞానపు దరిద్ర, ఆడాళ్ళంతా పందు, వాళ్ళ మొగాలు పెడత. మగాళ్ళంతా తండ్రుడు, పితృదేవోభవ. ఆడాళ్ళంతా తల్లు, మాతృదేవోభవ. ఆడాళ్ళ చంకల్లో మొగాళ్ళ తొడల మీద పందిరాటల కెగబాగుతూ బిలబిల్లాడుతున్నారు పిల్లలు. మంగళహారతి పళ్ళెం పట్టుకొని 4 అమ్మాయిలు పాట ప్రారంభించారు. భ్రాంతి అనుకున్న, కానీ సరిగ్గా చూస్తే సత్యమే. అందులో చిట్టి చిన్నారి. చిట్టి 19 ఏళ్ళది. నా పెళ్ళాం కన్నా 3 ఏళ్ల పెద్ద. నా పెళ్ళాం పిల్లలది. చిట్టి ఇంకా అవివాహిత. 10,000 మంది పడుచులను చూస్తాం. అంతా సముద్రపు ఇసుకలో అడుగుల్లాగా మనస్సులోంచి మాయమైపోతుంది. చిట్టి రూపం చూశామంటే చెరక్కుండా మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎందెందు వెతకి చూసాం, అందందే దేవుడు కనపడతాడు, కానీ అందం ఒక్క చిట్టిలోనే ఒక్కొక్క స్త్రీ మనసులో బాగా ముద్రపడి పదే జ్ఞాపకానికి వస్తుంది. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క రసాన్ని హృదయంలో ద్రవింపచేస్తుంది. మాలక్షమ్మ జ్ఞాపకానికి వస్తే కరుడుతో కళ్ళు నానిపోతుంది. అంబాయమ్మ జ్ఞాపకానికి వస్తే ఒళ్ళు గంగవెర్రెక్కుతుంది. ఆవిడ్ని గుమ్మల్లోంచి చీచిపోనాలి. వాళ్ళ లచ్చి జ్ఞాపకానికి వస్తే అంతా నా బౌద్ధిని గుండెకాయ కసాయి వాడిదైపో. లచ్చిని కొరత వెయ్యాలి, లేకపోతే పంజాబు పటాలాలు బాల్ చెయ్యాలి. ఇది జ్ఞాపకానికి వస్తే సింహాసనం వేసి కూర్చోబెట్టి ఆరాధన చెయ్యటానికి మనస్సు ఆయత్తమవు. అందుకని కావలసిన పూజా ద్రవ్యాలు అమర్చుకోండి. ఏం చిట్టి పలకరించి ఎంతో హడావిడిలాడి అవకాశం చిక్కింది. రాత్రి నిన్ను చూశాను అన్నాది చిట్టి. అయితే పలకరించావు కవు, ఎక్కడో మొగాళ్ల మధ్య ఉంటావా? మధ్యాహ్నం పోవాలి, మా ఊర్రా తప్పకుండా. అంతలో సంభాషణ అయిపోయింది. చిట్టి నేను ఆకర్షించా, అది మాత్రం ఖాయం. కనపడ్డప్పల్లా
ఎగాదిగా చూడది వదిలిపెట్ట. చిట్టి నా మనసును దెయ్యంలా పట్టుకొని ఒంటరిగా పడకుర్చీలో కూతుంటే ఎదురుగా నవ్వుతూ నిలబడతాడు. కాఫీ తాగుతూ ఉంటే పీల్పుకి దాని అధరం మీద కళ్ళు వాళ్తాడు. నిద్రలో కలతాడు. కల కాదు, జాగ్రత్త అవస్థలో ఉండగా చిట్టి లేదు. నిజమైన చిట్టిలాగా వెచ్చగా బరువుగా మీదికొస్తుంది. చిట్టి తండ్రి కృష్ణారావు ప్రేడ రోజు కూలి పావలా అయినా తెస్తున్నాడో లేదు. పెళ్ళంటే మాటల కట్నాలు పోయాలి. ఈ జన్మ కథకాడు పెళ్లి చెయ్యలేడు. చిటికి 19వ ఏడు. నాకు పెద్ద ఆశ పట్టుకున్నది. చెరువులో తామరల ఆశ బుర్రంతా చుట్టుకొని నా ఆశల్లా హేతువు నా పెళ్ళాం మళ్ళా కడుపుతో ఉంది. ఆడదానికి ప్రసవం అంటే పెద్ద గంట. తల్లి పిల్ల ఏర్పాటై వరకు ప్రాణాలు పిడికెట్లో పట్టుకోవాలి. ఈ మాట ప్రసవంతో నా పెళ్ళాం విధిగా చచ్చిపోతుందని నిశ్చయించుకొని పెళ్ళాం చావు కోరడం చాలా జాలికరమైన విషయం. ఆమెతో తృప్తి పొందకపోతే పై తిరుగుళ్ళు తిరగచ్చు. తిరిగి నా పెళ్ళాం ప్రతిఘటించదు. తిరిగింది అందరివి కానీ పెళ్ళానికి ఆరోగ్యం అడకు. మొగుడంటే వెర్రి వ్యామం. ఏ వంక పెట్టి తెడదామన్న అవకాశం ఇవ్వని ప్రవర్తన ఉంటే ఎలా చావడు? దాని చావు కోరడం ఘోరాతి ఘోరం. కానీ నా చిటికిన వేలుకి పెళ్ళాల రేఖలు 2 ఉన్నాయి. ద్వితీయం ఎలాగూ తప్ప. పెళ్ళాన్ని చచ్చిపోవడం, చిట్టిని పెళ్ళాడడం ఖాయం. 2వ పెళ్లికి వాడికి ఇస్తారా అని సందేహించడానికి నా విషయం భయం. చిన్నప్పుడే పెళ్ళయింది కాబట్టి పిల్లలు కలిగి పట్టున 25 ఏళ్ళు. ఆ పెళ్ళాం కంటే చిట్టే 3 ఏళ్ళు పెద్ద. నేను కట్నం అడుగుతానేనమని వాళ్ళకు భయపడి 2వ పెళ్ళికి కట్నాలు కూడా ఎక్కడ అందడానికి నా విషయంలో నేను తండ్రికొక్క కొడుకు. 4 డబ్బులున్నవాడు, 4 డబ్బులు తెస్తున్నవాడు. ఇలా పెళ్ళాం చచ్చిపోతే అలాగ చిటితో పెళ్ళైపో. ఈ మాట నా వివాహం ఆదర్శప్రాయంగా జరుగు. నా చిత్త సంస్కారం ఊరికే పోకు. పూర్వం పెళ్ళి 5 రోజులు. పెళ్లివారు ప్రాణాలు తెస్తూ పేకెల మీద కూర్చునేవారు. ఇప్పుడు పెళ్ళంటే ఓ రాత్రి. మర్నాడంతా మర్యాదగా వెళ్ళిపోవాలి. ఏకరాత్రి వివాహం సంస్కరణ రీత్యా ముందడుగే. నా సంస్కరణ మరీ విపరీతం. పెళ్ళంటే 2 వ్యక్తుల వ్యవహారం. 2 సాక్షులుగా రిజిస్ట్రాఫీస్ అవసరం. అగ్ని వాద్యహోమ, పురోహిత సంభావన, డిన్నర్ పార్టీలు, అన్నశాంతులు పనికిరావు. కానీ కట్నం పుచ్చుకొని పెళ్ళానికి పసుపు కుంకం పెట్టక్కల్లా. పెళ్ళి సంతకాలు కాగానే చకోర దంపతులమైపోతాం. వెన్నెల్లోకి ఎగిరిపోతాం. మా ఇల్లంతా పాడుగా ఉన్నది. ముందు డాబా మీద మేడయ్యాలి. రింగమంచం మీద పట్టుకొని కొట్టించాలి. బెంగుళూరు వేసంగికి వెళ్ళి 2 కుక్కల్ని తేవాలి. ఇదంతా చిట్టి పెళ్ళామైతేనే మాట. లేకపోతే ఏముంది? చిలకలు చెక్కిన మా తాతయ్య పందిరి మంచు, అట్టలు కట్టిన మా నాన్న పుచ్చకంపు కొడుతూ నా పెళ్ళాన్ని నులక కుక్కి కలిస్తే నా పడగ. చెప్పేదేమి? అవన్నీ నా పెళ్ళాంతో మాయమైపోయి చిటితో నా ఇల్లు మొగలైపో. అమ్మయ్య కాకినాడ వెళ్ళా. చిట్టి పిలిచిందని నా పెళ్ళాం ఎలాగో చచ్చిపోతుందని పెళ్లి కూతురు చూపలకెళ్ళా. రామారావు పేటలో కృష్ణారావు గారింటికి. ఎంవై జ్ఞాపకం. ప్రసాదం పెళ్లిలో ఫోటోలు చూసాం. కూర్చో. మరేమిటయ్యా మీ ఊరి విశేషాలు? మీ రాజుగారి పిల్లలకు కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడైనా కనపడతారా? అప్పటప్పట మనం జైల్లో కోట్లోకెళ్ళొచ్చా? ధలేదారు గారి నడి కిలేదారు. రాబాలో విజయనగరం మీ మహారాజు కుమార్ కూడా గట్టివాడే. ఈ మధ్య ఆయన స్టేట్మెంట్లు చెడ్డ ఘాటుగా ఉంటున్నాయి. ప్లీడర్ గారు విశాఖపట్నం హార్బర్ మీద వాల్తేరు విశ్వవిద్యాలయం మీద అరగంట హస్కు కొట్టారు. ఇంతలో ప్లీడర్ గారి పెళ్ళం చిట్టి నీళ్ల బిందెలతో కొళాయి కడుతూ కనబడ్డారు. చిట్టిని చూడడమైంది.
ప్లేటర్ గారు పెళ్ళాం కుశలో ప్రశ్నలు వేసి ఎంబోయ్ ఎక్కడి తావి పురుటొద్దులు కాబోలు నీ పెళ్ళాం అటు ఇటు తేలిగ్గా తిరుగుతున్నదా కులాసాగానే ఉన్నదండి ఇక్కడ పుట్టి మా ఇంటే సరి అన్నట్టు మూడో కడుపు కదా భోజనానికి ఉండేయమన్నది ఆ మాట ప్లీడరుగా అనలేక ఉంటాను వస్తూ పోతూ ఉంటేనే తొట్టరు ఏమండి విశాఖపట్నం వాళ్ళ మాట అర్థంతో చెప్పారు అన్నాడు మగున్నాడు రేయ్ మర్చిపోయానన్నాడు సరి అలాగే ఉంటుంది మన వ్యవహారం ఇంకెప్పుడు వస్తారండి వెళ్ళి కన్యాదానం అంటే గోదానమా ఇద్దరు పుట్టాక చెంప వెరిసేదాకా చిట్టికేనా పెళ్ళి ఇంకెవరిపోయి తొందర ఏమిట్లండి తొందర కాకేమిటో అంత తొందరైతే నాకు చేసేయ ఓ అన్నది నాకన్నా మంచివాడు దొరుకుతాడా అలాగే అయితే అడిగేవు అబ్బో నీ పెళ్ళాం జుట్టట్టుకుంటుందన్నదావిడ పెళ్ళాన్ని వదిలేస్తా సరి ఆ మూడో పిల్లాడు పుట్టని తాపిగా వదిలేదు కానీ నాయన్ దేవుళ్ళా వచ్చావు ఆ సంబంధం గురించి కనుక్కొని భోగట్ట రాసి పెట్టు అంటూ వీధిలోకి తోబది తల్లి మాట్లాడుతూ ఉంటే పక్కగా చెట్టి చక్కగా నిలబడ్డ చిన్న మాట కలిపి నా కోరిక సిద్ధించి చిట్టిని నన్ను చిట్టి తనివి తీరా చూసుక చిట్టి నీళ్ళకెళ్తా నామర్దాగా కనబడ్డ ఆమె చంకెలో రేకు బింద అందంగా అమరింది భోజనమై కృష్ణారావు విశాఖపట్నం వెళ్ళి వారి అడ్రస్ ఇచ్చి వాళ్ళ స్థితిగతులు కనుక్కోమని రాయమని మంచి ఉద్యోగమే సావిట్లో ప్లీడర్గా టేబుల్ మీద జాన్ ఓ లండన్ పత్రిక కనబడి ఇదెక్కడిది అని అడిగారు ఇంకొక ప్లీడర్గా ఇదే కాదు క్రైటీరియన్ మెర్క్యూరీ దిరుగుండం తెప్పిస్తారు ఇంతో ఇతని లాంటి పత్రికలంటే డబ్బు తగలేస్తారు శుద్ధ క్రాక్ అన్నాడు కృష్ణారావు జాన్ ఓ లండన్ వగైరా తెప్పిస్తున్నాడు శుద్ధ క్రేక్ సంచిక పేజీలు తిరగేస్తే నేటి సారస్వతం మీద ఒక సనాతనుడిని విమర్శ కనబడ్డ ఒక్క పేరా చదువుకోలేకపోయి అవతల గదిలో చెట్టి తిరిగాడుతాను ఇంత దగ్గరలో ఉన్న చెట్టుకి నాకు ఎంత ఎడమైనా ఉన్న దాని వెనకాలి తిరిగే భాగ్యమే ఉంటే చెట్టి చిన్న ఘోష పాటిస్తున్నా అంచేత వాళ్ళ సావిట్లో కూర్చోవడం ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉన్నది బాబాబు ఉత్తరం రాయి కట్నాలంటే నా వల్ల కాదు లాంఛనాల్లో లోపంచే వచ్చిన వాళ్ళకి ఇంత అన్నం పెడతా ఇంత అన్నం ఉంటే పొడేస్తాను కనుక్కుంటాను విశాఖ వెళ్ళి చిట్టికి సంబంధం కుదురుస్తానా వెళ్తూనే ఉత్తరం రాశారు వాళ్ళప్పుడే పొలం పిల్ల నిశ్చయమైందని భయం పట్టుకొని నాకు తెలియకుండా చదువుకున్న చెట్టుకి పెళ్ళైపోతాను కానీ ఎంత దుస్సాధ్యమైన సాధ్యం కానీ కనపడుతా చెట్టుకి పెళ్ళి అయితే దాని మొగుడు ఠారని చేస్తా అప్పుడు విధవని పెళ్ళాడి సధవని చేస్తా చిట్టి విధవ అయితే మంచి నేను ప్రాధేయపడుతూ పెళ్ళాడితే నా మీద స్వారీ చేయి విధవైతే దీనరాలైపో దీనరాలు పెళ్ళాడినవాడు దేవుడైపో ఒకనాడు అర్ధరాత్రిలను నా వాడు లేదు మంత్రసాన్ని తీసుకురమ చీకట్లో పడి దేవుడా అని వెళ్ళి మంత్రసాని రాకుండానే నా పెళ్ళానికి కుళ్ళదు ఆడపిల్ల ఇక నేను జాగ్రత్త పడకపోతే పెళ్ళాం ఏటేటా తేలిగ్గా కానీ ఇల్లు నింపేస్తుంది పురుడు దానికి గండం కాదు కానీ చెట్టి పరిగె నన్ను వదిలిపెట్టను కోరికలు అణిచేస్తే మనోవికారాలు కింద కోరికలు సాఫల్యం చెయ్యటము లేక జయించటము మనం చేస్తాం చెట్టుతో కాపురం చెయ్యకపోతే ఇంకేం జన్మ ఆ కోరికతో నేను కుంగిపోవాల్సిందేనా లేదు వంచా నివృత్తికి మార్గాలు లేని ఓర్వశితో కాపురం చెయ్యడానికి అవకాశం ఏటొడ్డుకు పోయి ఇసుక తిన్నెల్లో కూర్చో భాగవగీతం ఒకటి నీకు అభిమానమైన కూని రాగం తెయ్యి భావ ప్రపంచంలోకి మనస్సుని ఓర్వసు వైపు మళ్లించి ఊహించి ఓర్వసు నీ పక్క నుండి నీ కావలసిన సన్నివేశాలన్నీ సంప్రాప్తమవు నీ పక్కలో పెళ్ళామున్నదా సదవకాశం ఉన్నా పెళ్ళా నీ ఓర్వసనుకు మనస్సుతో చూడు మసిబొగ్గు మాణిక్యంగా కనిపి నిజంగా ఊర్వశింది నీకు అప్పచెబితే నువ్వు చాలా చిక్కుల్లో పడు సంసారికి ఊర్వశి దేవత దుఃఖ కారణము ఊహా ఊర్వశి రాజయోగాన్ని కనిపిస్తుంది
ఊహా ఊర్వశిని పట్టుకొని చింపనీలు అగ్నిపర్వత శిఖరాంచలాలు షికారులు పో ఆఫ్రికా ఎడారులు బిడారి ప్రయాణం చేసి తోమలో నువ్వు నీ ఊర్వశి గుడారం వేసుకొని కుక్క పీరు గట్టి పెట్ట పాలతో కాఫీ పెట్టుకోవచ్చు. ఆ విధంగా చేతితో ఊహా ఊర్వశి కాపరం చేస్తూ భావకవుల ఆవేశం నాకు పట్టుకుందనుకుంటారు. భావకవిత్వం మీద అనాదరణ, కవితలో వాస్తవికత అవాస్తవికత అంటే అభిమానం ప్రబలిన తర్వాతనే నా ఈ మనోజాడ్యం కాదు మనోబ్జం. నా భార్య మళ్ళా గర్భవతి ఇట్టే తిరిగి వచ్చేసాయి. 9 మాసాలు కొడుకుట్టేడని అత్తవారు శుభలేఖ పంపారు. బారసాలకెళ్ళారు. బారసాలు సత్యనారాయణాలు ఇష్టం లేనివి అయితే శుభ్రమైన తాగు పెళ్ళానికి చీర కొడుకి బంగారు ఒత్తులు మామగారు పెట్టారు. అంచేత పెళ్ళాంతో పీట మీద కూర్చొని అత్తానికి సంతోషం పెట్టారు. నెలకొక్క రోజు తక్కువ చేసి నద్ది బిగించి పెళ్ళాం చంటాటితో టెంగు రంగామని వచ్చి కానీ చెట్టికి ఇంకా వివాహం కాల. నాకు 9 సంత. చెట్టికి పెళ్లి కావటం ఇప్పటికీ ఇష్టం లేదు. పెళ్ళి అయిపోతే జరసితో గింజుకు చస్తా. చాలా కాలం ఎవరి దగ్గర నా చిట్టి అన్న అందాలు రాసి పెళ్ళి కొన్నాదని మాట వరుసకైనా చెప్ప. ఎవరైనా పెళ్ళాడేస్తాడేమో అంటారు. ఇంతమంది పెండు కొడుకులైన చిట్టిని చూశారు. అందం ఎవరికా గెజిటెడ్ ఆఫీసర్ గారి కూతయినా సరే తెలుగు ప్రొఫెసర్లు పెళ్ళాడుతారు. చిట్టికి ఇంకా పెళ్ళి కాకపోవడం జీర్ణించిపోయి 4 దురుద్దేశాలను రేపుతారు. చిట్టికి ఇంకా పెళ్ళి కాకపోవడం తెలుగు యువకుల రసజ్ఞత దారిద్ర్యాన్ని వెల్లడిస్తుంది. చిట్టికి ఇంకా వివాహం కాదు. నాకు 9 సంత. ఇప్పుడు చిట్టికి 21వ ఏడు నిండిపోయి చిట్టి నా పెళ్ళాం కన్నా 3 ఏళ్ళు పెద్ద. భారతి మార్చి 1945లో ఈ కథ ప్రచురితమై. రేపు బుర్జువా కుక్క అనే కథ తెలుసు.